నిర్మల్ జిల్లా ఖానాపూర్లోని అంగన్వాడీ సీడీపీఓను సస్పెండ్ చేయాలని వామపక్ష నాయకులు డిమాండ్ చేస్తున్నారు. ఇక ప్రాజెక్టు పరిధిలోని సెంటర్ల నుంచి డబ్బులు వసూలు చేస్తున్న విషయాన్ని బయటపెట్టిన టీచర్కు ఓ విలేకరితో అక్రమ సంబంధం అంటగడుతుందన్నారు. ఇక సీడీపీఓను అక్రమాలపై విచారణ జరిపి వెంటనే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. లేదంటే రాష్ట్ర మహిళా కమిషన్ కార్యాలయాన్ని ముట్టడిస్తామని వామపక్ష ప్రజా సంఘాల నాయకులు హెచ్చరించారు. 6/6/2024 రోజున మేము ఫిర్యాదు చేయడం జరిగింది హైదరాబాద్ కమిషనర్ గారికి. మరి 22 రోజులైనప్పటికీ కూడా ఆమె పైన విచారణ జరగట్లేదు, ఆమె పైన ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు. జిల్లా అధికారులు ఇప్పటి వరకు ఎందుకు ఆమె అవినీతి పైన చర్యలు తీసుకోలేదో సమాధానం చెప్పాల్సిన అవసరం ఉన్నది. మరి ఆమె అవినీతి జరిగినట్లు ఇవాళ మొత్తం ఖానాపూర్ కాదు జిల్లాలోనే అన్ని విషయాలు కూడా బట్టబయలై ఆమె అవినీతి గురించి చర్చ జరుగుతున్నటువంటి సందర్భంలో మరి జిల్లా కలెక్టర్ గారు కానీ లేదా జిల్లా అధికారులు కానీ లేదా రాష్ట్ర కమిషనర్ కానీ ఎందుకు ఇవాళ చోద్యం చూస్తున్నారని చెప్పేసి మేము వామపక్ష పార్టీలుగా సంఘాలుగా ప్రజా సంఘాలుగా మేము సూటిగా ప్రశ్నిస్తూ ఉన్నాం. ఈ అవినీతి అధికారిని ఇవాళ వెంటనే చర్యలు చేపట్టి ఇవాళ సస్పెండ్ చేయాలని చెప్పేసి విధుల నుంచి తొలగించాలని చెప్పేసి ఒకవైపు ఇప్పటికే అనేక రకాలుగా సంఘాలుగా మేము ఫిర్యాదు చేసి ఉన్నాం. మరి అదేవిధంగా ఇవాళ గూగుల్ పేల ద్వారా ఫోన్ పేల ద్వారా ఆమె ఆధారాలన్నీ ఇవాళ బట్టబయలై ఇవాళ మొత్తం కూడా అవినీతి అధికారి అనేటువంటి దానికి నిదర్శనంగా కనబడుతున్నప్పటికీ మరి ఏమి కనబడనట్లు ఏమి చూడనట్లు ప్రభుత్వ అధికారులు నిమ్మకు నీరెట్టినట్టు ఉండడం ఏమిటి, మరి వాళ్ళకున్న ప్రయోజనాలు ఏమిటి అని చెప్పేసి ఈ సందర్భంగా మేము సూటిగా ప్రశ్నిస్తూ ఉన్నాం.